సకల జనుల హితం కోరిన గొప్ప సంఘ సంస్కర్త పోతులూరు వీరబ్రహ్మమని ఆవుపాటి ఉమాశంకర్ వీరరాఘవులు పేర్కొన్నారు. ప్రభావవంతమైన కాలజ్ఞానం బోధించి సకల జనుల హితం కోరిన గొప్ప సంఘ సంస్కర్త భవిష్యత్తు దర్శి శ్రీ మధ్విరాట్ పోతులూరు వీరబ్రహ్మమని ఆవుపాటి ఉమాశంకర్ వీరరాఘవులు పేర్కొన్నారు. కాకినాడ అన్నమఘాటి సెంటర్ వద్ద పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సమాజంలో ఏ వింత జరిగినా కాలజ్ఞానంలో బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారని ప్రజలు చర్చించుకోవడం గమనించదగిన విషయమని అన్నారు. పరమత సహనాన్ని, సర్వ మానవ కళ్యాణాన్ని ఆకాంక్షించి అనుసరింపచేసిన మహోన్నత ఆశయవాది పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి అని వారు కొనియాడారు. జీవితంలో ప్రతి ఒక్కరూ బ్రహ్మంగారి మఠాన్ని సందర్శించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. అధికారికంగా ఒక విగ్రహావిష్కరణ చేసి అవన్నీ కూడా పూజ ఆది కార్యక్రమాలు కూడా అధికారికంగా చేయాలని మేమందరం కూడా సంఘీయులు భక్తులు అందరం కూడా ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నాం. ఇప్పటికైనా సరే ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా అధికారులు గౌరవ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా జగమెరిగిన కాలజ్ఞాన సృష్టికర్త భూత భవిష్యత్తు వర్తమానం తెలియవచ్చిన శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామిని ఆరాధన మహోత్సవం కానీ జయంతి మహోత్సవం కానీ అధికారికంగా ప్రకటన చేయాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరూ కూడా సంఘీయులు భక్తులు అందరికీ కూడా హృదయపూర్వక వీరబ్రహ్మేంద్ర స్వామి 417వ జయంతి మహోత్సవంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే మీడియా మిత్రులకు కానీ పాత్రికేయ గారికి కానీ కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ కాకినాడ పట్టణంలో ఉన్న అధికారులకు కానీ నాయకులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా వీరబ్రహ్మేంద్ర స్వామి జయంతి శుభాకాంక్షలు తెలియపరుస్తూ జై విశ్వకర్మ, జై జై వీరబ్రహ్మేంద్ర స్వామి. నా పేరు ఆవుపాటి ఉమాశంకర్, రాష్ట్ర ఉమ్మడి జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘ సీనియర్ నాయకులు, అలాగే 93 బీసీ కులాల రాష్ట్ర ఉపాధ్యక్షులుగా, జగన్నాథపురం విశ్వబ్రాహ్మణ యువజన సంక్షేమ సంఘం వ్యవస్థాపక గౌరవ అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి జై. మేము 2010 నుంచి ఈ కార్యక్రమం బ్రహ్మంగారు ఆరాధన ఏంటి, విశ్రమ పూజ ఏంటి ఎప్పుడు కూడా ఘనంగా చేస్తున్నాము. అందరూ కూడా భక్తులు వచ్చి దండం పెట్టుకుని వెళ్తున్నారు. కానీ ప్రతి సంవత్సరం కూడా ఆరాధన ఈ జగన్నాథపురం ఘాటీ సెంటర్లో ప్రతి ఆరాధన జయంతి చేసి ఆ భగవంతుని ఇంకా బాగా చేయాలని ప్రార్థన.